సార్ ఓటింగ్ కి ప్రధానమైనటువంటి కారణాలు ఒకటి రెండు చెప్తాను. ఒకటి క్యాస్ట్ అండ్ ఒకటి డెవలప్మెంట్స్, లోకల్లో ఉన్నటువంటి డెవలప్మెంట్స్, అది రోడ్ కావచ్చు, శానిటేషన్ కావచ్చు, వాటర్ కావచ్చు, లేదంటే బిల్డింగ్స్ అండ్ కన్స్ట్రక్షన్ అంతా. ప్రజలు క్యాస్ట్ పిచ్చి ఉందని కొంత మేరకు ప్రభావితం చేసినటువంటి నాయకులు చాలా మంది ఏదో 1-2 రోజులు డెవలప్మెంట్ గురించి మాట్లాడతారు తప్ప మోస్ట్ ఆఫ్ ద పర్సెంటైల్ మనం క్యాస్ట్ గురించి మాట్లాడుకోవాలి. మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ముస్లిమ్స్ అయినప్పటికీ బీజేపీ వైపు చూడడానికి గల కారణాలు ముఖ్యమైనవి 3 మా కోసం. ఇప్పుడు సీమాంచల్ రీజన్ అని చెప్పాను చూడండి, 24 సీట్లు ఉన్నాయి అక్కడ. అవును, దాంట్లో చాలా మటుకు సీట్లు కలిసింది బీజేపీ అంటే ఎన్డీఏ కూటమి. ఏం చేశారు బీజేపీ వాళ్ళు? హాఫ్ ద సీట్స్ పోటీ చేశారు. హిందువులు మెజారిటీలో ఉన్నది. ఎక్కడెక్కడ ముస్లిం మెజారిటీలో ఉన్నారో లేకుంటే ముస్లిం 30% కన్నా ఎక్కువ ఉన్నారో అక్కడ వాళ్ళు ఏం చేశారు, జేడీయూకి ఇచ్చేసారు సీట్లు. జేడీయూ అండ్ మన చిరాగ్ పాస్వాన్ వాళ్ళ పార్టీకి. వాళ్ళు ఏం చేసిండు, అక్కడక్కడ ముస్లిం క్యాండిడేట్ కూడా పెట్టిండు. ఒకటి ఓవైసీ తినేస్తున్నాడు, ఇటువైపు ఎల్జేపీ లేకుంటే జేడీ వచ్చి వాళ్ళు కూడా ముస్లిం క్యాండిడేట్ పెట్టారు. మళ్ళీ ఆర్జేడీ వాళ్ళు కాంగ్రెస్ పెట్టి ఏం చేసుకుంటారు వాళ్ళు? సో వాళ్ళు ఏం చేశారు, ఓట్ అంతా స్ప్లిట్ చేసేసారు కంప్లీట్ గా సీమాంచల్ ఏరియాలో. ఇట్లానే మిగతా ఏరియాలో కూడా మీరు చూసుంటారు, చాలా మటుకు కంప్లీట్ స్వీప్ చేశారు బీజేపీ. ఇన్ఫాక్ట్ పట్నా సాహిబ్ ఇదంతా అర్బన్ కాన్స్టిట్యున్సీ. పట్నా వైపు 12 నుంచి 16 కాన్స్టిట్యున్సీలు ఉన్నాయి. మన హైదరాబాద్ లా కానీ చుట్టుపక్కల మహేశ్వరం కానీ, చేవెల్లా కానీ, చేర్లింగంపల్లి కానీ, ఇట్లా అన్ని పక్కన మల్కాజిగి ఎన్ని కాన్స్టిట్యున్సీస్ ఉంటాయి చుట్టుపక్కల. హైదరాబాద్ లో కూడా 24 కాన్స్టిట్యున్సీ ఉన్నాయి హైదరాబాద్ చుట్టుపక్కల అంతా, హైదరాబాద్ ఇంక్లూడింగ్ హైదరాబాద్, సికింద్రాబాద్. ఈ అర్బన్ కాన్స్టిట్యున్సీ అంతా ఇప్పుడు బీజేపీ బాగా చేస్తారు, పర్ఫార్మ్ చేస్తారు. కిషన్ రెడ్డి మొత్తం లోక్సభ సీట్ గెలిచిండు, కానీ దానికన్నా 6 నెలల ముందు జరిగిన అసెంబ్లీ ఎలక్షన్ లో ఒక్క సీట్ కూడా రాలేదు బీజేపీ. సికింద్రాబాద్, మల్కాజిగిరి కూడా అంతే, ఇటు చెవెల్లా కూడా అంతే, ఓకే, అటు మహబూబ్ నగర్ కూడా అంతే, నిజామాబాద్ కూడా అంతే. ఇట్స్ అన్ని ప్లేసెస్ లో లోక్సభకు వచ్చినప్పుడు ఒకవైపు, అసెంబ్లీకి వచ్చినప్పుడు ఇంకో వైపు. ఇప్పుడు మన లోకల్ బాడీ ఎలక్షన్ జరగబోతుంది. కార్పొరేటర్, జడ్పీటీసీలు, ఎంపీటీసీ, సర్పంచ్లు. అక్కడేముంటది, నా దగ్గర డ్రైనేజ్ పని చేయట్లేదు, నాకు నీళ్లు రావట్లేదు, నాకు కరెంట్ కరెక్ట్ లేదు, రోడ్డు మొత్తం చెరువు లాగా అయిపోతుంది. ఇది ఉంటుంది. అక్కడ ఎకానమీ, ఇన్ఫ్లేషన్, మోదీ గురించి మాట్లాడదు. అక్కడంతా టోటలీ లోకల్ ఉంటది ఇష్యూస్. అవును, మీ కార్పొరేటర్ ఎట్లా పనిచేస్తున్నాడు, సీసీ రోడ్ వేయించిండా లేదా, ఇదంతా నడుస్తూనే ఉంటది డిబేట్. దాని మీద ఓటేస్తారు వాళ్ళు, పార్టీ చూడరు వాళ్ళు. ఓకే, కానీ ఎలక్షన్ అయిన తర్వాత అందరు ఒకటే పార్టీ వైపు వచ్చేస్తారు. ఎందుకంటే ఎవడు ఫండ్ ఉందో వాడి దగ్గరకు వస్తాడు. కాంగ్రెస్ పరిపాలిస్తూ అందరు కాంగ్రెస్ వైపు వస్తున్నారు. దీనికన్నా ముందు జరిగిన జడ్పీటీసీ, ఎంపీటీసీలు మొత్తం అందరు బీఆర్ఎస్ వైపు అయిపోయి ఫండ్స్ కావాలి కదా. సర్పంచ్ గా ఖాళీ ఇంట్లో కూర్చోలేడు కదా. చాలా మటుకు లాస్ట్ టైం ఉన్న సర్పంచ్ ఇంకా బిల్లు చెల్లించలేదు గవర్నమెంట్, 10 years, అందుకని వాళ్ళ పీరియడ్ అయిపోయిందని చెప్పేసి. సో అది పరిస్థితి అనమాట. సో బీహార్ లో జరిగిన ఎలక్షన్ లో మెయిన్ గా ఏంటంటే మీరు చెప్పింది కరెక్ట్, క్యాస్ట్ పక్కన పడేసారు ఈసారి. క్యాస్ట్ అసలు పని చేసింది కానీ ఎక్కువ కాదు. ఎందుకంటే బీహార్ లో ప్రతి పార్టీ ఒక క్యాస్ట్ ని రిప్రజెంట్ చేస్తుంది. మన దగ్గర ఒక ఈక్వలెంట్ తీసుకోవాలంటే ఆంధ్ర తీసుకోవచ్చు. తెలంగాణ వైపు అంత క్యాస్ట్ ఫీలింగ్ లేవు, కానీ ఆంధ్ర వైపు చాలా ఉన్నాయి. కాపులు, కమ్మాలు, అది ఇది అని చెప్పి అక్కడ ఉంది. అక్కడ కొన్ని పార్టీలు వాళ్ళని రిప్రజెంట్ చేస్తారని కూడా ఒక డౌట్ ఉంటుంది. అరే పవన్ కళ్యాణ్ పార్టీ ఏంటి, చంద్రబాబు నాయుడు పార్టీ ఏంటి, అట్లా ఒక ఇది ఉంటది. సో మన దగ్గర కూడా తెలుగు దాంట్లో అన్నిటికంటే పెద్ద ప్రాబ్లం అంటే మనకు పెళ్లి కలిసినా, ఎక్కడ కలిసినా కానీ, మన అమెరికాలో కలిసినా కానీ వాడు వీడు అని మాట్లాడతాం. వాడు మనోడు, వీడు మనోడు, అంతే. అంతే క్యాస్ట్ ఫీలింగ్ ఉంటుంది. ఇదే క్యాస్ట్ ఫీలింగ్ బీహార్ లో ఉంది, యూపీలో కూడా ఉంది, చాలా మటుకు బీహార్ లో ఉంది. అక్కడ యాదవ్, కుర్మీలు, మోస్ట్ బ్యాక్వర్డ్ క్లాస్లు, ఎస్సీలు, ఎస్టీలు ఉన్నారు. ఇప్పుడు బీజేపీ ఏం చేశారంటే ప్రతి పార్టీ వీళ్ళు అలయన్స్ లో చాలా మంచిగా పర్ఫార్మ్ ఎందుకు చేశారంటే, ఫస్ట్ మీరు ఎలక్షన్ అనౌన్స్ చేయగానే సీట్లు ఎవరు ఎక్కడ పోటీ చేస్తారు. లాస్ట్ టైం బీజేపీ జేడీయూ కన్నా తక్కువ సీట్ల పోటీ చేసింది, కానీ ఎక్కువ సీట్లు గెలిచింది. లాస్ట్ టైం జేడీయూ ఎక్కువ సీట్లు గెలిచి 34 సీట్లు వచ్చినాయి లాస్ట్ టైం. ఎందుకంటే చిరాగ్ పాస్వాన్ పార్టీ లాస్ట్ టైం వీళ్ళతో అలయన్స్ లో లేకుండే. 2020 సపరేట్ గా పోటీ చేసి 28 సీట్లో వీళ్ళు ఓడిపోయిన మార్జిన్ కన్నా ఎక్కువ వాళ్ళకి ఓట్లు వచ్చినాయి. అంటే వాడి అలయన్స్ లో ఉంటే వీడు గెలిచిపోతుండే జేడీయూ. వాడి కోపం ఉండే జేడీయూ మీద, అరే నా సీట్లు నువ్వు తీసుకెళ్లిపోతా అని చూపిస్తా అని చెప్పి పోటీ చేసింది. అట్లా వాడు ఓడిపోయింది, వీళ్ళు ఓడిపోయింది, వాడికి ఒకటే సీట్ వచ్చింది. సరే 45, 50 కానీ 120 సీట్ పోటీ చేస్తుంది. లాస్ట్ ఒక్క సీట్ వచ్చింది. ఈసారి 29 సీట్లు పోటీ చేస్తే 19 గెలిచింది ఈసారి చిరాగ్ పాస్వాన్ పార్టీ. వాళ్ళు ఎవరు రిప్రజెంట్ చేస్తారు, వాళ్ళు బ్యాక్వర్డ్ క్లాస్, ఎక్స్ట్రీమ్లీ బ్యాక్వర్డ్ క్లాస్ అని ఇంకొకటి ఉంది. అది మన దగ్గర కూడా ఉంది ఇక్కడ తెలంగాణలో. ఇప్పుడు బీసీ క్లాసిఫికేషన్ కనిపిస్తుంది మీకు. అది జితన్ రామ్ మాంఝీ అని చెప్పి యూనియన్ మినిస్టర్ ఉన్నాడు, ఆయన పార్టీ. హిందుస్థాన్ అవామీ అది ఒక పార్టీ ఉంది, హెచ్ఏఎం అని చెప్పేసి. ఈయన నితీష్ కుమార్ కుర్మీ నుంచి, కుర్మీలు 3% ఉన్నారు బీహార్ లో బ్యాక్వర్డ్ క్లాస్, కానీ ఆయన మిగతా బ్యాక్వర్డ్ క్లాస్ ఆయన తీసుకెళ్లిపోతున్నాడు.
బీజేపీ వైపు ఓబీసీలు, మోదీ ఓబీసీ కదా, అవును. ఓబీసీ, ఓకే. అది కాకుండా ఫార్వర్డ్ క్యాస్ట్, భూమిహారు, వీళ్ళు మా బ్రాహ్మిన్స్ అంతా వాళ్ళు తక్కువ, కానీ వాళ్ళది కూడా ఉంటది. Yes. అంటే క్లియర్ డివిజన్ ఉందన్నమాట. ఓకే. సో బీజేపీ ఏం చేశారంటే ఆ ఎలక్షన్ నోటిఫికేషన్ రాగానే కొంచెం గొడవ మొదలైంది. అక్కడ టికెట్లు అనౌన్స్ చేయగానే కొంతమంది నేను రివల్ గా పోటీ చేస్తాను, నేను వాన్ వ్యతిరేకంగా పోటీ చేస్తాను, నేను అది చేస్తాను, నేను చేస్తాను, పార్టీలో ఉంటూ ఉంటుంది. ఇప్పుడు ఉంటది మీకు. ఇప్పుడు ఒక ఎలక్షన్ లో టికెట్ ఇచ్చే ముందు 10 మంది ఉంటారు, కానీ ఫైనలైజ్ చేసి ఒకటే పోటీ చేయొచ్చు. 10 మంది పోటీ చేయలేరు కదా. బీ ఫామ్ ఇచ్చేది ఒకటే. సో ఏం చేశారు వీళ్ళు, అమిత్ షా అక్కడ వెళ్ళి కూర్చున్నాడు. మౌర్య హోటల్ అని చెప్పి 5 స్టార్ హోటల్ ఉంది అక్కడ. 2 రోజులు అక్కడ వెళ్ళి కూర్చున్నాడు. హోమ్ మినిస్టర్ 2 రోజులు కూర్చోండి అంటే చాలా పెద్ద, ఎందుకంటే ఆయన ఇప్పుడు ఢిల్లీలో ఉండాలి కంపల్సరీగా. ఎక్కడ ఏం నడుస్తుంది, ఎక్కడ పోయి బాంబు వెళ్తుందో తెలియదు కదా మనకి, ఎక్కడ టెర్రరిస్ట్ యాక్టివిటీ ఉండదు, అదని చూసుకోవడానికి ఆయన ఉండాలి ఇప్పుడు ఢిల్లీలో. లేకుండా ఆయన డెప్యూటీ ఉంటారు, బండి సంజయ్ గాని, మిగతా వాళ్ళు అక్కడే ఉంటారు, వాళ్ళు బోర్ జరగారు అక్కడి నుంచి. సో ఈయన వెళ్ళి అక్కడ కూర్చున్నాడు 2 రోజులు. 102 మంది బీహార్ లో ఉన్న వాళ్ళు ఏం చెప్తారు, రెబల్ క్యాండిడేట్స్ బీజేపీ వైపు నుంచి నేను పోటీ చేస్తాను, ఒఫీషియల్ క్యాండిడేట్ వ్యతిరేకంగా చెప్పి అందరిని పిలిపించి 102 మందితో మాట్లాడిండు. రోజుకి 18 గంటలు కూర్చున్నాడు వీళ్ళతో, అందరితో ఒక్కడిని పిలిపించి, చూడు ఇది సిచ్యువేషన్, నేను ఇంటెలిజెన్స్ రిపోర్ట్ చేశాను, సర్వే చేశాను, ఎవడు క్యాండిడేట్ అంటే ఈడని చెప్పిండు, అది దాని ప్రకారం నేను టికెట్ ఇచ్చిన, నీకు పార్టీ నుంచి నువ్వు వెళ్ళిపో, ప్రాబ్లం లేదు, నువ్వు పోటీ చేస్తున్నావు నేను తీసేస్తా పార్టీ నుంచి, లేకుంటే పార్టీలు ఉంటావో నేను ఏదైనా నామినేటెడ్ పోస్టో ఏదేంటో నేను చూసుకుంటా. ఒక్కడొకరినొకరు ట్యాకిల్ చేస్తే ఒక్కడు కూడా పోటీ చేయలేదు వ్యతిరేకంగా. దాని తర్వాత నెక్స్ట్ చిరాగ్ పాస్వాన్ పిలిచిండు, నీకెంత సీట్లు కావాలరా నాయన, నాకు 65 కావాలి, 65 దొరకదు, నేను నీకు 25 ఇస్తా, నాకు 30 కావాలి, 25 ఇస్తా తీసుకో. ఇది మనం ఇది వెజిటబుల్ మార్కెట్లో వెళ్ళి బార్గెన్ చేస్తాం, కూరగాయల మార్కెట్లో అట్లా ఉంటది ఇది. లాస్ట్ ఆడు చెప్పింది, సరే నాకు 29 ఇచ్చాయని చెప్పిండు, 29 ఇచ్చిండు, వాడు 19 కలిసిండు. ఇట్లానే హిందుస్థాన్ అవామీ పార్టీ వాళ్ళు 10 అడిగిండు, వాళ్ళకి 5 ఇచ్చిండు, ఇంకోటి అడిగిన 10 వాడిని కూడా 5 ఇచ్చిండు. కథం. ఈ అలయన్స్ అంతా 2 రోజుల్లో ఫైనలైజ్ చేసిన అక్కడ కూర్చొని ఆయన లెవెల్లో మాట్లాడుతున్నాడు. నంబర్ 2 పార్టీలా వినాల్సిందే ఎవరైనా కానీ, మోదీ గారి తర్వాత ఆయన, మోదీ గారు దీంట్లో అంతా పడారు. నడ్డా ఇప్పుడు కూడా ఉన్నారు, నడ్డా గారు, కానీ ఈయన పార్టీ ప్రెసిడెంట్, ఆయనకి ఇంత పవర్ లేదు. ఈయన హోమ్ మినిస్టర్ దగ్గర ఉన్న అమిత్ షా గారు పవర్ అంత లేదు. అదే టైంలో కాంగ్రెస్ వైపు నుంచి రాహుల్ గాంధీ లేడు ఇక్కడ, గాయబ్, ఆయన ఎక్కడో కొలంబియాలో ఉన్నాడు ఆ టైంలో. ఇక్కడ మీ పార్టీ వాళ్ళు ఎయిర్పోర్ట్ నుంచి వాళ్ళ పార్టీ ప్రెసిడెంట్ బయటకు వచ్చినప్పుడు, బీహార్ ప్రదేశ్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ బయట పేరు మర్చిపోయినా, ఆయన కొట్టిండు వాళ్ళందరూ కలిసి ఎయిర్పోర్ట్ బయట. ఆలోచించండి, పార్టీ ప్రెసిడెంట్ ని వాళ్ళ పార్టీ వాళ్ళే ఎయిర్పోర్ట్ బయట కొట్టిండు, టికెట్ ఇవ్వలేదు, అది లేదు ఇది లేదని చెప్పి. సమన్వయం లేక మీరేం చేయాలండే, రాహుల్ గాంధీ అక్కడ కూర్చొని, మీరు అక్కడ పట్నాకి రాకపోతే అట్లీస్ట్ ఢిల్లీలో కూర్చొని వాళ్ళు సంజాయించాలండే, బాబు ఇది ఇట్లా మనకి ఇన్ని సీట్లు వచ్చినాయి, మనకి నేను అడిగిన 100 సీట్లు అడిగితే వాడు ఇన్నే ఇచ్చిండు, 45 ఇచ్చిండు, దీంట్లో పోటీ చేయాల్సిందే మనం, ఇది మనం బెస్ట్ స్ట్రాటజీ, ఇది మన బెస్ట్ క్యాండిడేట్. అసలు ఆయన లేడు, గాయబ్ అయిపోయింది ఇక్కడ నుంచి. అశోక్ గెహ్లోట్ ని పంపించండు రాజస్థాన్ నుంచి, ఆయనకి బీహార్ కి సంబంధం ఏంటి, ఆయన చెప్తే వీళ్ళు వినరు. అక్కడంతా బాహుబలీలు, ఏమన్నా తల కోసేస్తా చంపేస్తా అంటారు వాళ్ళు, కత్తి పెట్టి లేకుంటే తుపాకి పెట్టి కొట్టేస్తారు వాళ్ళు, అట్లా మాట్లాడతారు బీహార్ లో. సో ఆయన పాపం వెళ్ళిపోయిండు. దాని తర్వాత తేజస్వి కూడా ఆయన ర్యాలీలు మొదలు పెట్టిండు, రాహుల్ గాంధీ అప్పుడు కూడా కనిపించట్లేదు. తర్వాత తిరిగి వచ్చిండు, 1-2 ర్యాలీలో పార్టిసిపేట్ చేసిండు అంతే, దాని తర్వాత వెళ్ళిపోయాడు. ఇట్లా కాదు, ఒక ఎలక్షన్ అంటే మీరు పార్ట్ టైం పొలిటీషియన్ గా ఉండలేరు, పొలిటిక్స్ లో దిగితే ఫుల్ టైం పొలిటిక్స్ లో ఉండాలి. లేదు నేను అక్కడ వెకేషన్ తీసుకుంటా ఇక్కడ వెకేషన్ తీసుకుంటా కాదు, అప్పుడప్పుడు తీసుకోవచ్చు, కానీ ఎప్పుడైనా ఎలక్షన్ లో క్రూషియల్ టైంలో మీరు గాయమైపోతే మీ పార్టీ వాళ్ళు ఏమో ఆలోచిస్తారు, పార్టీ వాళ్ళు ఏమనుకుంటారు, అంటే నాకు వెనక తిరిగి చూస్తే ఒక్కడు కనిపించట్లేదు, సపోర్ట్ కోసం ఇంతమంది 100 మంది అని అంటూ ఉంటారు అన్న, ఒక్కడు కనిపించట్లేదు అంటారు వాడు. ఆ పార్టీ లీడర్లు సపోర్ట్ చేయట్లేదు, డబ్బులు ఇవ్వట్లేదు, పోస్టర్ కోసం ఎవడు కొట్టిస్తాడు, ఫ్లెక్స్లు ఎవరు కొట్టిస్తాడు, మందు ఎవడు దాగిపిస్తాడు, బిర్యానీ ఎవడు తినిపిస్తాడు, పెట్రోల్ ఎవడు పోపిస్తాడు బండ్లో, ఇదంతా ఉంటది ఇష్యూస్ చాలా మటుకు ఉంటది. అది ఏం చూడకుండా మీరు అక్కడ వెళ్ళి కూర్చొని కొలంబియాలో ఎక్కడో గాయమైపోతే పార్టీ వాళ్ళు మొత్తం ఇదైపోయింది కంప్లీట్ గా. అంటే రీసెంట్ గా కూడా పట్నాలో ఉన్నటువంటి కొన్ని డెవలప్మెంట్స్, మెట్రో కావచ్చు, లేదంటే బీహార్ ఏం ఇంపాక్ట్ చూపించారంటారా మీరు? బీహార్ లో ప్రాబ్లం ఏంటంటే, బీహార్లు బ్యాక్వర్డ్ అని మనకు బీమారు అనే ఒక కాన్సెప్ట్ ఉండే ముందు. బీమార్ రాష్ట్రం ఎవరెవరు, బీహార్, ఒడిశా, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, రాజస్థాన్, ఇదంతా కలిపి బీమారు స్టేట్స్. కానీ ఇప్పుడు దాంట్లో చాలా డెవలప్ అయిపోయింది, యూపీ అయితే ఎక్కడికో వెళ్ళిపోయింది మొత్తం, నోయిడా వైపు అయితే చూస్తే మీరు ఫారిన్ మన హైటెక్ సిటీ కన్నా బాగుంటుంది చూడడానికి అక్కడ, ఢిల్లీ పక్కన. సో దాని అన్ని చూసినప్పుడు బీహార్ లో మెయిన్ ప్రాబ్లం లా అండ్ ఆర్డర్ ఉండే. మీరు ఒక ఇంజనీర్ అనుకోండి, మిమ్మల్ని 100% వేసుకుంటారు, కిడ్నాప్ చేసి తీసుకెళ్లి మీ ఫ్యామిలీ దగ్గర నుంచి 50 లక్షలు, 1 కోటి రూపాయలు గుంజుకుంటారు. అట్లా అక్కడ నార్మల్, అక్కడ కాటేజ్ ఇండస్ట్రీ ఇది, చేయకపోతే మీరు ఇది
అక్కడ ఏం చేసిన అందరు అక్కడి నుంచి వెళ్ళిపోయింది, పారిపోయింది. డాక్టర్లు లేరు, ఇంజనీర్లు లేరు, ఎవరు లేరు. మోస్ట్ ఆఫ్ ద ఎడ్యుకేటెడ్ పీపుల్ పారిపోయింది అక్కడ నుంచి. సో నితీష్ రాగానే లాస్ట్ 15 సంవత్సరాలు ఏం చేసిందంటే లా అండ్ ఆర్డర్ స్టెబిలైజ్ చేసిండు. యూపీలో చేసినట్టు, యూపీలో ఏంటి, ఒక కిడ్నాప్ చేసిన అనుకో ఎవరినైనా, వాడు దొరికింది అనుకో ఎన్కౌంటర్ చేసి పడేస్తారు అని. రేపు చేసాను అనుకో వాడిని పట్టుకొని నేను సాయంత్రం దాకా కాళ్ళు ఉండవు, చేతులు ఉండవు, ఏమైనా ఉండదు. ఏమైనా అది యోగి ఆదిత్య అంటే నెక్స్ట్ టైం అవడానికి చేసే ముందు 10 సార్లు ఆలోచిస్తాడు. అరే నన్ను పట్టుకుంటే ఎంత సంగతి నాది, ఎందుకు దాన్ని లేనిపోయిన పరిశాన్ ఎందుకు అని చెప్పి అడిచేస్తాడు. ఇట్లా కూడా ఇక్కడ కూడా అదే చేసిండు. చాలా మటుకు లా అండ్ ఆర్డర్ స్టెబిలైజ్ చేసిండు. ఇప్పుడు కూడా ఉన్నాయి, బాహుబలిలు ఉన్నారు అక్కడ, పెద్ద పెద్ద కిలాడీలు ఉన్నారు, చాలా మంది ఉన్నారు. ఇప్పుడు ఒకడు అఖిలేష్ సింగ్, వాడి పేరు మర్చిపోయినా, అఖిల్ సింగ్ ఏదో ఒకడు, వాడు మర్డర్ చేసిండు ఒకడిని, క్యాండిడేట్, వాడు జేడీయూ క్యాండిడేట్, మర్డర్ చేసి ఎలక్షన్ క్యాంపెయిన్ చేస్తే అమిత్ షా చేసి లోపల వేసేసిండు. నితీష్ కుమార్ చెప్తే ఆయన వినలేదు, ఆయనకు భయం, ఈడేమైనా చేస్తాడో మళ్ళీ పార్టీకి అని చెప్పేసి అమిత్ షా ఆర్డర్ ఇచ్చింది డిప్యూటీ సీఎంకి, ఆయన లోపల వేసేసాను. రాత్రికి రాత్రి డేపీ లోపల వేసి ఎలక్షన్ గెలిచిండాడు, జైలు లోపల కూర్చొని గెలిచిండు. అంత పవర్ ఉంది ఆలోచించండి వాళ్ళకి. సో బీహార్ లో లా అండ్ ఆర్డర్ స్టెబిలైజ్ చేయడం చాలా ముందు 5 గంటల తర్వాత ఎవడు బయటికి రాడు. బీహార్ లో 5 కాగానే మొత్తం డార్క్ అయిపోతాయి, ఎందుకంటే నార్త్ ఈస్ట్ వైపు కదా అది, మొత్తం నార్త్ ఈస్ట్ పక్కనే. 5:30 కాగానే సన్సెట్ జల్దీ అయిపోతుంది. ఈవెన్ మీరు అస్సాం వైపు వెళ్తే 4:30కి సన్సెట్ అయిపోతుంది. ఇక్కడ మనకి 6:30కి అయితే అక్కడ 4:30 అయిపోతుంది ఎగ్జాక్ట్లీ. సో ప్రాబ్లం ఏంటంటే 5 గంటల ఎవరు బయటికి రారు, అమ్మాయిలు రారు, ఎవరు రారు. ఇప్పుడు మా ఫ్రెండ్స్ మనకు కూడా వెళ్ళి వచ్చింది చెప్తున్నది, రాత్రి సినిమాకి వెళ్ళి 11 గంటలకు కూడా మేము ఆటో తీసుకుని ఇంటికి వచ్చినామని చెప్పి. అంటే లా అండ్ ఆర్డర్ అంతే, పేరెంట్స్ కూడా వాళ్ళ పిల్లల్ని పంపించడానికి రెడీగా ఉన్నారు. అప్పుడే అక్కడ ఇండస్ట్రీ వస్తుంది. మీరు ఎవరికి ఇండస్ట్రీ పెడతారు, మీరు ఒక కంపెనీ తీసుకొచ్చి పెడితే మీ ఎంప్లాయీస్ వస్తారా, రారు. బీహార్ మేము రాదు, బీహార్కి రాము. మీరు బెంగళూరులో పెట్టండి, హైదరాబాద్ లో పెట్టండి, చెన్నైలో పెట్టండి, లేకుంటే ఇంకా ముంబైలో కూడా పెట్టండి, మేము వస్తాం, పూణేలో పెట్టి వస్తాం, మేము బీహార్కి రాము. ఎందుకంటే మాకు జంగల్ రాజ్, అదే మోదీ గారు యూజ్ చేసిన వర్డ్ అది. ఈ జంగల్ రాజ్ అనేది యోగి మన ఈయన లాలూ ప్రసాద్ యాదవ్ టైం నుంచి స్టార్ట్ అయింది. ఆయన పరిపాలించే 15 సంవత్సరాల్లో బీహార్ ని మొత్తం సత్యనాశ్ చేసేసాడు. ఇట్లాంటి ఇండస్ట్రీ పెట్టుకున్నాడు, కిడ్నాపింగ్ ఇండస్ట్రీ. వాళ్ళకు కూడా దాంట్లో కమిషన్ ఉంటాయి. ఇప్పుడు ఆయన ఆల్రెడీ జైల్లో ఉన్న మనిషి ఇప్పుడు బెయిల్ దొరుకుతున్నాడు బయట. ఏంటంటే లంచం తీసుకొని ఉద్యోగం ఇచ్చిండు అందరికి. డబ్బులు లేకుండా స్థలాలు గుంజుకున్నారు వాళ్ళ దగ్గర నుంచి, ల్యాండ్ ఫర్ క్యాష్ జాబ్ స్కామ్ అని చెప్పి. ఇప్పుడు ఢిల్లీలో ఛార్జ్ షీట్ 5వ తారీఖు ఛార్జ్ షీట్ ఫైల్ చేస్తున్నారు కోర్టులో. వీళ్ళందరూ నాన్నగారు, కొడుకు, వారి అందరు పడ్డారు దాంట్లో. సో ఇట్లాంటి పరిస్థితి. ఇప్పుడు ఇవాళ కొత్తది న్యూస్ అంటే మీరు చూసుంటారు, కూతుర్లు 5 మంది ఇంటి నుంచి వాకౌట్ చేశారు. అలా 9 మంది ఉన్నారు పిల్లలు లాలూకి. దాంట్లో 7 మంది అమ్మాయిలు, 2 అబ్బాయిలు. అబ్బాయిలు ఒకరు తేజ్ ప్రతాప్, ఇంకోటి తేజస్వి. వాళ్ళిద్దరు కొట్లాడు అక్కడ కూడా. వీళ్ళు 5గురిలో మీసా భారతి అని ఒకటి ఉంది, ఆమె ఒకటే ఫాదర్ వైపు ఉంది. మిగతా 5 అమ్మాయిలు నిన్న వాకౌట్ చేసి ఇంటి నుంచి బయలుదేరి మాకు సంబంధమే లేదని చెప్పి స్టేట్మెంట్ ఇచ్చింది. ఇవాళ పేపర్లన్నీ ఫ్రంట్ పేజ్ లో స్టోరీ వచ్చింది. ఒక ఆమె అయితే సింగపూర్ లో ఉంది, ఆమెనే డొనేట్ చేసింది కిడ్నీ ఈయనకి, లాలూ ప్రసాద్ కి. ఆమె నన్ను అతను ఫోర్స్ చెప్పి కిడ్నీ తీసుకున్నారు నాది అని చెప్పి ఆమె కొత్త స్టేట్మెంట్ ఇచ్చింది. ఇప్పుడు ఇది అంతా డ్రామా నడుస్తూనే ఉంటుంది. అది ఓడిపోయినప్పుడు ఇదంతా ఉంటుంది, కలిసింటే ఇదేం లేకుండా బయటికి రాకుండా. ఓవరాల్ బీహార్ పిక్చర్ చూస్తే నితీష్ కి ఇప్పుడు లాస్ట్ ఎలక్షన్ ఇది, ఆయన హెల్త్ బాగాలేదు. అవును సార్. బహుశా నెక్స్ట్ ఎలక్షన్ వచ్చే ముందు బీజేపీ వాళ్ళ వైపు నుంచి ఒక క్యాండిడేట్ తయారు చేసుకోవాలి. లేకుంటే నా ఫేవరెట్ అడిగితే చిరాగ్ పాస్వాన్. ఓకే, ఆడు హాలీవుడ్ హీరో, బాలీవుడ్ హీరో, సినిమాలు యాక్ట్ చేసిండు. వాడు చూడడానికి హ్యాండ్సమ్ గా ఉన్నాడు. రామ్ విలాస్ పాస్వాన్ కొడుకు, 19 సీట్లు గెలిచి చూపించిండాడు. యంగ్ ఫెలో, యూనియన్ క్యాబినెట్ మినిస్టర్. ఆయన కూడా క్లియర్ గా అన్నాడు, నేను నెక్స్ట్ 5 years బీహార్ మీద కాన్సన్ట్రేట్ చేస్తాను. ఆయన కూడా ఒక ఎయిమ్ ఉంది. బీజేపీ కూడా వాళ్ళ అలైస్ ని ఎప్పుడైనా వాళ్ళు ఎంకరేజ్ చేస్తారు. ఇప్పుడు ముంబైలో, మహారాష్ట్రలో చూసాం మనం, షిండేని తీసుకొచ్చారు. అట్లనే వాళ్ళు ఎవరైనా తీసుకురావచ్చు. ఇప్పుడు ఢిల్లీలో ఈ ముఖ్యమంత్రి అని మనకు ఎవరు తెలియదు. సడన్ గా కొత్త ముఖ్యమంత్రి వచ్చారు, ఢిల్లీలో రేఖ వచ్చింది కదా. అట్లనే చాలా మంది వస్తారు. ఛత్తీస్గఢ్ లో కొత్త ముఖ్యమంత్రి, మధ్యప్రదేశ్ లో కొత్త ముఖ్యమంత్రి, ఊహించని పరిణామం ఒకటి, ఇదన్నీ నడుస్తూనే ఉంటది. సో బీజేపీ కొత్త సీఎం ని తీసుకురావచ్చు. 2.5 సంవత్సరాల లోపల ఈయన హెల్త్ బాగాలేకుంటే కొత్త సీఎం తీసుకురావాల్సి వస్తుంది. ఈ రోజు కూడా తను రాజీనామా చేశారు సార్. 20 తారీఖున అది కొత్త ప్రధానమైనటువంటి పేర్లని అది ఏం ఫరక్ పడదండి. ఎవరు నడిపించినా మోదీ రెజిమే నడుస్తుంది, నితీష్ కుమార్ నడిపిస్తాడు అంతే. తన కొడుకు డబ్బులు కావాలి కదా, తన కొడుకును కూడా చేద్దామని చెప్పేసి ఆయన రానియాడు. బీజేపీ యంగెస్ట్
అదన్నీ మినిస్టర్ చేశారు కదా తను, అంటే 20 సంవత్సరాల్లో తనను కూడా అదంతా ఉంటది కానీ కొడుకుని వాళ్ళు ఎంకరేజ్ చేయరు. బీజేపీ నితీష్ కుమార్ ఎక్క లెవెల్, వీళ్ళు కొడుకు గిడుకు ఎవరు రారు, అట్లాంటి బీజేపీ ఎంకరేజ్ చేయరు అని పక్కన పెట్టేస్తారు. షిండే ఎన్నిసార్లు కాంగ్రెస్ నుంచి బీజేపీకి, బీజేపీ అది ఇప్పుడు ఆయన తెలిసిపోయింది. ఇంత ఎక్స్క్యూజ్ ఎందుకు చేశారు సార్? ఇప్పుడు అంటే బీజేపీ నితీష్ కుమార్ లేకున్నా గానీ బీజేపీ గవర్నమెంట్ ఫామ్ చేయొచ్చు తెలుసా మీకు? బీహార్ లో 90 మంది ఎంపీలు ఎమ్మెల్యేలు ఉన్నారు, 89. మిగతా పార్ట్నర్స్ అందరు కలిసి ఇంకా వాళ్ళకి 15 సీట్లు ఉన్నాయి, ఈయనకి 20 సీట్లు ఉన్నాయి. పాస్వాన్ పార్టీ మిగతా 30. ఎంత అయింది? 30 అయిందా? పాస్వాన్ ఓన్లీ నితీష్ కుమార్ చెప్తే ఆయన 19. ఆయన మోదీ ఫ్యాన్, ఆయన పవన్ కళ్యాణ్ లాగా. మేము ఎప్పుడు అంటాం కదా హిందుత్వాల అందరికన్నా కట్టర్ హిందూ ఎవరంటే పవన్ కళ్యాణ్. ఇప్పుడు దానికన్నా కట్టర్ ఈయన. నేను మోదీ నాన్నగారు లాగా, నేను మోదీ గారిని పొద్దున్న లేవగానే పూజ చేస్తా అంటాడు ఆయన. అట్లాంటి మనిషి అన్నమాట. సో అట్లా ఈయన 90, ఆయనది 20, మాంజీది 5, ఆయనది 5 కలుపుకుంటే 120 అక్కడ అయిపోయింది. 124 వాళ్ళ మెజారిటీ. అది ఎవరైనా కొనుక్కోవచ్చు కానీ చేయరు. నితీష్ కుమార్ ని ఉంచుకుంటారు, నితీష్ కుమార్ ని ముఖ్యమంత్రి చేస్తారు. ఆయన ఏ రోజు ఆయనతో కాకపోతే అని చెప్పి ఆ రోజు ఆయన్ని ఎవరైనా కొత్త రిజిమ్ తీసుకురావచ్చు, అది ఎప్పుడైనా చేస్తారు. లేకుంటే అగ్రిమెంట్ కూడా పెట్టుకుంటారు, 2 సంవత్సరాలు మీరు నడిపియండి, 2 సంవత్సరాలు మేము నడిపిస్తామని చెప్పేసి అది కూడా ఉండొచ్చు. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్, హిట్ టీవీ యాప్, ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.